తెలంగాణ రాజకీయాల్లో హీట్ ఒక్కసారిగా పెరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, డిక్లరేషన్ల అమలుపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలు, అలాగే వివిధ డిక్లరేషన్లు ఇప్పటికీ అమల్లో స్పష్టమైన పురోగతి లేదని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రైతులు, యువతకు ఇచ్చిన హామీల వరకు ప్రకటించిన ప్రతిదీ కూడా కాగితాలకే పరిమితమైందని ఆరోపిస్తోంది. ఈ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ను నిలదీయడానికి బీఆర్ఎస్ భారీ ఉద్యమానికి సిద్ధమవుతోంది. గులాబీ నేతలు, కార్యకర్తలు పోరాటానికి సిద్ధం కావాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక ఈ రాజకీయ రగడతో తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పీక్స్కి చేరింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన డిక్లరేషన్ల అమలుపై రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపిస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉద్యమానికి సిద్ధమవుతోంది. పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకులు క్యాడర్కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ పోరాటం ప్రకటించడంతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు విషయంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపిస్తూ ఇప్పటికే బీఆర్ఎస్ ఆందోళనలు చేపడుతోంది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసేలా, ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణకు పార్టీ నాయకత్వం సిద్ధమైంది. ఇచ్చిన హామీలను అమలు చేసేలా సర్కార్పై ఒత్తిడి పెంచేందుకు సన్నద్ధమైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై రాజకీయ దుమారం రేగుతోంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన డిక్లరేషన్లు అమలు కాలేదని ఆరోపిస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆందోళనకు సిద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుతో పాటు వివిధ వర్గాలకు కామారెడ్డి, చేవెళ్ల, వరంగల్, హైదరాబాద్ డిక్లరేషన్లను అమలు చేస్తామని హామీలిచ్చింది. కాంగ్రెస్ పెద్దలతో ఈ డిక్లరేషన్లను ప్రకటించింది. డిక్లరేషన్పై ప్రజల్లో విశ్వాసం కూడగట్టుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ డిక్లరేషన్ల అమలును గాలికొదిలేసింది. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, రైతులు, విద్యార్థులను మోసం చేసిందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. ఇప్పటికే 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ వాటిని విస్మరించిందని ఆరోపిస్తూ 6 గ్యారంటీలతో పాటు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్నా కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్పై ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో పోరుకు సిద్ధమవ్వాలని గులాబీ నేతలకు, క్యాడర్కు కేటీఆర్ పిలుపునిస్తున్నారు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అభయహస్తం పేరుతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చేవెళ్లలో నిర్వహించిన సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. భారీ హామీలిచ్చినప్పటికీ వాటి అమలులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని, రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అలాగే గృహ నిర్మాణంలో కూడా ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షల ఆర్థిక సహాయం, భూమి లేని వారికి స్థలాలు ఇస్తామని ప్రకటించినా అమలు జరగలేదంటున్నారు. ఇక ప్రభుత్వ కాంట్రాక్టుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కలిపి 72% కాంట్రాక్టులు కేటాయిస్తామని ప్రకటించినప్పటికీ ఇటీవల వచ్చిన కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎంత శాతం కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. కామారెడ్డిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీసీ డిక్లరేషన్ను ప్రకటించారు. బీసీ సబ్ ప్లాన్ కింద ఏటా 20,000 కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని ప్రకటించారు. వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీతో 2 లక్షల సంపూర్ణ రుణమాఫీ, రైతు భరోసా ఎకరాకి 15,000 రైతులకు ఇస్తామని ప్రకటించారు. ప్రియాంక గాంధీచే హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ పేరుతో 2 లక్షల ఉద్యోగాలు, 4,000 నిరుద్యోగ భృతి, ఇంటర్ నుండి ఆ పై చదువులకు విద్యార్థులకు ఆర్థిక సాయం, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని ప్రకటించారు. రాజీవ్ యువ వికాసం కింద యువతకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. మైనార్టీ డిక్లరేషన్ను సిడబ్ల్యూసీ సభ్యులు సల్మాన్ ఖుర్షీద్, ఇమ్రాన్ ప్రతాప్, నాసిర్ హుస్సేన్ చేతుల మీదుగా ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీలకు 6 నెలలలోపు కులగణనను నిర్వహించి మైనార్టీల సంక్షేమ బడ్జెట్ను 4,000 కోట్లకు పెంచడంతో పాటు ప్రత్యేక మైనార్టీ సబ్ ప్లాన్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రకటించిన డిక్లరేషన్లు ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శిస్తున్నారు కేటీఆర్.
ఇక కాంగ్రెస్ డిక్లరేషన్ల మోసంను వివరించాలనే లక్ష్యంతో ఎక్కడైతే కామారెడ్డి, చేవెళ్ల, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల్లో ప్రకటించారో అక్కడే సభలు పెట్టి కాంగ్రెస్ దొంగ డిక్లరేషన్లను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనంతరం మే, జూన్ నెలల్లో కాంగ్రెస్ ప్రకటించిన వివిధ డిక్లరేషన్లపై కాంగ్రెస్ ను నిలదీయాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. రైతులు, యువత, మహిళలు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రజల్లోకి తీసుకెళ్లి వాటి అమలు కోసం ఉద్యమించాలని పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎన్నికల హామీలు అమలు అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకుని అధికార కాంగ్రెస్ పై దూకుడైన రాజకీయ పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. మొత్తానికి కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో పోరాటానికి సిద్ధమవుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.